మహాశివరాత్రి రోజున ఆలయం వద్ద ఏడుస్తున్న ఆ కుక్కపిల్ల జీవితాన్ని శివుడు ఎలా మార్చారో తెలుసా? మహాశివరాత్రి రోజు భక్తులు శివాలయం చుట్టూ దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. ఉపవాసాలు ఉంటూ శివుడిని కీర్తిస్తూ రాత్రంతా జాగరణ చేస్తున్నారు. ఆలయం ప్రాంగణంలో ఒక చిన్న నల్ల కుక్కపిల్ల ఆకలితో చలితో వణుకుతూ ఒంటరిగా పడుకుని ఉంది. భక్తులు దానిని పట్టించుకోలేదు. అర్ధరాత్రి సమయంలో ఆలయంలో శివలింగం ముందు భక్తులు అభిషేకం చేస్తున్నారు. హఠాత్తుగా ఆ కుక్కపిల్ల బాధతో మూలుగుతూ ఆలయం లోపలికి ప్రవేశించింది. కొందరు భక్తులు ఆగ్రహంతో దానిని తరిమివేయబోయారు. అప్పుడే అద్భుతం జరిగింది. శివలింగం నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడి కుక్కపిల్లను చుట్టుముట్టింది. ఆ కాంతి భక్తులను ఆశ్చర్యపరచగా వారంతా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు. ఒక వృద్ధ పుజారి ముందుకు వచ్చి, అయ్యో, శివుడు అన్ని జీవులను సమానంగా ప్రేమిస్తారు. ఈ చిన్న జీవిని కూడా పూజించడానికి అనుమతించండి అని చెప్పారు. భక్తులు హృదయాలు కరిగిపోయి ఆ కుక్కపిల్లకు పాలు, ఆహారం అందించారు. శివలింగానికి చేసిన అభిషేకపు తీర్థాన్ని కొంచెం కుక్కపిల్ల తలపై చల్లారు. ఆ రాత్రంతా కుక్కపిల్ల ఆలయంలోనే ఉండి భక్తులతో పాటు శివరాత్రి జాగరణలో పాల్గొన్నట్లుగా ఉంది. తెల్లవారగానే ఆలయ అర్చకులు ఆ కుక్కపిల్లను దత్తత తీసుకుని శివ అని పేరు పెట్టారు. అప్పటి నుండి ప్రతి శివరాత్రి నాడు ఆలయంలో అన్ని జంతువులకు ప్రత్యేక పూజ జరుగుతుంది.